హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 6th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. అది ఒకసారి ఓపెన్ చేస్తే మీకు దీని ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఆర్డర్లో అయితే ఉంటాయి. చూడలేనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.2లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం అయితే చేద్దామండి. మనం ఎగ్జాంపుల్ 1 అండ్ ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ ప్రాబ్లంలో రైటింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. అంటే అక్కడ ఏం చేసామండి, రైటింగ్ ప్రాబ్లం ఇస్తే దాన్ని జస్ట్ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చేసి జస్ట్ వదిలేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన రైటింగ్ సమ్ని ఈక్వేషన్గా మార్చి దాన్ని కూడా సాల్వ్ చేయాలి. ఓకేనండి. ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు మీకు కంపల్సరీగా 4 మార్క్స్కే ఇస్తాడు. ఓకేనండి. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సమ్ని ఏ విధంగా నోట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫైండ్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. రెండు నెంబర్లు ఉన్నాయంట. సమ్ అంటే ప్లస్ చేస్తేనేమో 27 వస్తుందంట. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తేనేమో 182 వస్తుందంట. ఆ రెండు నెంబర్స్ ఏంటి అని అడిగారు. ఇటువంటి రైటింగ్ సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు చూడండి, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి, 2 నెంబర్స్ సమ్ ఈజ్ 27, 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ 182, అంతే కదండి. అక్కడ మీరు సొల్యూషన్లో గివెన్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 27, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 182 అని ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రాగా రాయండి. ఇక్కడ రాయలేదు కానీ మీరు రాయమని చెప్తున్నా. ఓకేనండి. ఆ విధంగా మెయిన్ పాయింట్స్ రాశారనుకోండి, క్వశ్చన్ కూడా పెద్దదిగా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది. ఓకేనండి. ఇక్కడ లెట్ ద ఫస్ట్ నెంబర్ బి, నేను ఎక్స్ అని అనుకున్నానండి. ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ అనేది మనకి ఎంత అవుతుందండి, 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఫ్రెండ్ అన్నాడు, 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 15 వస్తుందంట. ఓకేనండి. అందులో ఒక నెంబర్ ఏమో 6 అంట, ఇంకో నెంబర్ ఎంత అని అడిగాడు. ఓకేనండి. అంటే ఇక్కడ చిన్న అడగనుకోండి, జస్ట్ అడిగారని అనుకుందాం. ఓకేనండి. 2 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 2 నెంబర్స్ని కలిపితే 15 అంట. అందులో ఒక నెంబర్ 6 అంట, ఇంకో నెంబర్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది అంటే మనం వెంటనే ఏం చేస్తామండి, ఈ టోటల్లోంచి ఈ 6ని తీసేస్తాం, అంతే కదండి. అప్పుడు 15 మైనస్ 6 ఎంతండి, 9. సో సెకండ్ నెంబర్ ఎంతంట, 9 అవుతుంది. ఇక్కడ ఇదే అప్లికేషన్ ఇక్కడ అప్లై చేయండి. 2 నెంబర్స్ని కలిపితే 27 అన్నాడు. అంటే ఇంకో ఈ విధంగా రెండింటిని కలిపితే ఎంత అన్నారు, 27. నేను ఈ ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అని అనుకున్నాను, ఇదిగో ఇక్కడ. అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుందండి, ఈ టోటల్లోంచి ఈ ఫస్ట్ నెంబర్ తీసేస్తే వచ్చేది సెకండ్ నెంబర్. టోటల్ అంటే 27. 27లోంచి సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అంటే నువ్వు అనుకున్నది ఎక్స్ తీస్తావు అనుకో, నీకు దీని వాల్యూ ఈ సెకండ్ నెంబర్, అంతే కదండి. ఇక్కడ మనకి వేరియబుల్స్గా ఉంది, ఇక్కడ న్యూమరికల్గా ఉంది, అంతే తేడా. ఓకేనండి. సో ఆ విధంగా ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ అనేది ఏమైందండి, 27 మైనస్ ఎక్స్. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుని సెకండ్ నెంబర్ వై అనుకుని రెండింటిని యాడ్ చేసి 27కి ఈక్వల్ చేయకూడదా అని. ఈక్వల్ చేయకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఓన్లీ 1 వేరియబుల్గా మాత్రమే ఉంటుంది ఈక్వేషన్ అనేది. ఇక్కడ మనకి వై అనేది యూజ్ చేసాం అనుకోండి, మనకి సెకండ్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ సెకండ్ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోకూడదు. ఈ ఈక్వేషన్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్గా మారిపోతుంది. అంటే అక్కడ 2 వేరియబుల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఈ విధంగా రాయకూడదండి. ఓకేనండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఈ విధంగా రాయలేదు. ఓకే, అయితే నాకు ఫస్ట్ నెంబర్ తెలిసిపోయింది, సెకండ్ నెంబర్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్లూ ఏమి ఇచ్చారండి, ప్రొడక్ట్ ఈజ్ 182. ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. సమ్ అంటే ప్లస్, డిఫరెన్స్ అంటే మైనస్. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గివెన్ దర్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 182 అంటే 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 182 వస్తుంది అన్నాడు. కాబట్టి ఇంకో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అని అనుకున్నాను, సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ అయింది. ఇంకో రెండింటిని ప్రొడక్ట్ చేశాను అంటే ఇంటూ చేశానండి. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 27, సారీ ఇక్కడ ఎక్స్ రాయలేదండి, ఎక్స్ ఇంటూ 27, 27x. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. చూడండి సింబల్స్ కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 182. ఇక్కడ ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ ఫస్ట్ రాసానండి. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ ఉండాలి కాబట్టి, ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటుంది అంతే. ఓకే, నేను స్టాండర్డ్ ఫామ్గా తీసుకురావాలి కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రావాలి. అందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఎక్స్ టర్మ్, ఆ తర్వాత కాన్స్టెంట్ టర్మ్, అంటే ఒక ఆర్డర్గా ఉండడానికి అంతే.
ఈ 27x అనేది ఇంకో ఇక్కడ రాశానండి, ప్లస్ 27x. ఇక్కడ మీకు చూడాలి ఫ్రెండ్స్, సింబల్స్ నేను ఏమీ చేంజ్ చేయలేదు. ఈ -x² ఇంక పక్కన రాశాను, ఈ ప్లస్ 27xని ఇక్కడ రాశాను, ఈ ప్లస్ 182ని ఇటుపక్క తీసుకొచ్చాను. ఓకేనండి, అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ ప్లస్ 182 కాస్త మైనస్ 182 అవుతుంది. ఇంకా ఇటు సైడ్ ఏముంటుందండి, 0 ఉంటుంది. ఇటుపక్క ఉన్న ఒకటని కూడా ఇటుపక్క తీసుకొచ్చేసాం కాబట్టి ఇటు సైడ్ మనకి 0 ఉంటుంది. ఓకే, మనకి టోటల్గా -x² ప్లస్ 27x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. నేను మైనస్ ఈ x² ముందు మైనస్ అంటే ఉంచుకుని చేయొచ్చు, కాకపోతే నేను రిమూవ్ చేస్తాను, చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, అందుకని నేను మైనస్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే రెండు సైడ్స్ మనం మైనస్తో ఇంటూ చేసాం అని అనుకుందాం. ఓకేనండి, అంటే ఇక్కడ నేను చేశాను చూడండి, మైనస్తో 2 సైడ్స్ ఇంటూ చేసాం. అదేంటి మైనస్తో ఇంటూ చేయడం అంటే ఇక్కడ -1తో ఇంటూ చేస్తామండి. మైనస్ అంటే ఓన్లీ మైనస్ కాదు, -1తో ఇంటూ చేస్తాను చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ x², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 27x, సారీ 1 ఇంటూ 27x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 182 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 0. ఓకేనండి, ఇక్కడ జస్ట్ ఈ మైనస్ పోగొట్టడానికి నేను 2 సైడ్స్ మైనస్తో ఇంటూ చేశాను. ఈ ఈక్వేషన్కి 2 సైడ్స్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాలి. ఓకేనండి, ఏ ఆపరేషన్ చేసినా ఈ ఈక్వేషన్ 2 సైడ్స్కి అప్లై చేయాలి. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే తెచ్చుకున్నాము, దీన్ని మనం సాల్వ్ చేయండి. ఏ ప్రాసెస్ ద్వారా, మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి, ఫ్యాక్టరైజేషన్. ఓకేనండి, ఆ ప్రాసెస్ ద్వారా మనం సాల్వ్ చేద్దాము. ఇది ఈ విధంగా నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకపోతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, అంటే తర్వాత మీరు నోట్ చేసుకునేలాగా అంతే. x² - 27x + 180 = 0 మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి. అయితే నేను ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలనేది దీని ముందు ప్రీవియస్ 2 వీడియోస్లో, అంటే ఫస్ట్ వీడియోలోనేమో ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చెప్పానండి. దాని తర్వాత అంటే దీని ముందు వీడియోలో ఎక్సైజ్ 5.2లో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 9 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది చేశాను చెప్పానండి. అక్కడ మీరు అవి చూస్తే ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ వస్తే ఓకే, రాకపోతే ఒకసారి అది చూసిన తర్వాత ఇవి చూడండి ఫ్రెండ్స్. ఏదైనా సరే మీకు ఆర్డర్ ఫాలో అవుతాయని మీకు అన్నీ అర్థమవుతాయండి. సగం మధ్య వీడియో చూస్తే మాత్రం మీకు పూర్తిగా అయితే అర్థం కాదు. ఓకేనండి, అది చెప్పాను మరి మీ ఇష్టం. తర్వాత x² - 27x + 180 = 0. సేమ్ అండి, కోషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 1 ఇంటూ 182 ఈజ్ ఈక్వల్ టు 182. అయితే ఇక్కడ మనకి పెద్ద నెంబర్ అండి. మనం ఫస్ట్ కామన్లో చేసాం ప్రాసెస్, అక్కడ అన్నీ చిన్న నెంబర్స్ కాబట్టి మనకి ఫ్యాక్టర్స్ కూడా తక్కువ వస్తాయి, చేయడానికి ఈజీగా ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని నెంబర్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయండి. మనం ఇప్పుడు చేసే రైటింగ్ ప్రాబ్లమ్స్ అన్నింటిలోనే నెంబర్స్ పెద్దగా ఉంటాయి. మరి ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే మనకు కొంచెం చూసిన వెంటనే అర్థమయ్యి చేసేలాగా స్ప్లిట్ చేసుకునేలాగా ఇస్తాడండి. ఓకేనండి, మనకి మరి స్ప్లిట్ ఇప్పుడు ఇది ఈ విధంగా స్ప్లిట్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది కామన్. అది ఒకవేళ స్ప్లిట్ చేయకుండా రాలేదనుకోండి, దానికి మళ్ళీ కంప్లీటింగ్ స్క్వేర్ అని మెథడ్ ఉంటుందండి. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోస్లో చెప్పుకుంటాము. ప్రస్తుతానికైతే మనం ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టర్స్ రాసుకున్నామండి, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే నేను స్మాల్ టు బిగ్ రాసుకుంటున్నప్పుడే చెక్ చేసుకుంటే, ఇంకా డైరెక్ట్గా చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ 1 ఇంటూ 182 ప్లస్ మైనస్ పెట్టాను, ఇక్కడ -27 అనేది రాదు. సో 2 ఇంటూ 91 ప్లస్ మైనస్ పెట్టాను, 2 ఇంటూ -27 అనేది రాదు. 7 ఇంటూ 26 అంటే 7 26 ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా -27 అనేది రాదు. గుర్తుందా ఫ్రెండ్స్, ప్లస్ చేసినా మైనస్ చేసినా దేన్ని, ఈ రెండింటిని ఈ మధ్య టర్మ్ రావాలి, ప్రొడక్ట్ చేస్తే ఇది రావాలి. ఓకేనండి, ఫస్ట్ మీరు ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, తర్వాత మైనస్ పెట్టుకోండి, చెక్ చేసుకోండి. లేదు రెండింటికి మైనస్ కూడా పెట్టేసుకోండి. ఆ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అక్కడక్కడే తెలిసిపోతాయి. ఆ విధంగా నేను చెక్ చేస్తే ఇక్కడ చూడండి 13 ఇంటూ 14 182. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రెండింటికి పెట్టక ముందు ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ప్లస్ పెట్టాం అనుకోండి, 13 + 14 27 వస్తుంది, కానీ మనకి -27 రావాలి. సో కుదరదు. మైనస్ పెట్టాం అనుకోండి, 13 - 14 -1 వస్తుంది. సో ఇది రావట్లేదు. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే రెండింటికి మైనస్ పెట్టాను. ఇప్పుడు -13 - 14 -27 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 ఇంటూ 14 182 వస్తుంది. సో ఇది మనకి సాటిస్ఫై అవుతుంది. అఫ్కోర్స్ ఇది కూడా అవుతుంది. ఓకేనండి, ఇది కూడా అవుతుంది. మీరు దీన్ని ఈ విధంగా రాసుకున్నా పర్లేదు, ఈ విధంగా రాసుకున్నా పర్వాలేదు. ఓకేనండి, మనం ఫస్ట్లో ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది చేసుకునేటప్పుడు ఈ విధంగా బేసిక్ కాబట్టి మనం ఈ విధంగా చేస్తామండి. ఆ తర్వాత మనం చూసిన వెంటనే ఇవి చెక్ చేసుకోవడమే. అంటే ఏది ఇంటూ చేస్తే ఇది వస్తుంది, ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇది వస్తుంది. ఆ విధంగా మనం చెక్ చేసుకోవడమే. ఓకేనండి,
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంకో -27x ఏ విధంగా రాసానండి, -13x - 14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందు గురించి ఏది కామన్ తీసాను, ఇందు గురించి ఎక్స్ స్క్వేర్ -13x గురించి ఎక్స్ ఒకటి కామన్ తీస్తే ఇంకా x ఇంటూ x - 13. ఇక్కడ కూడా x - 13 అనేది ఇక్కడ ఒకసారి రాస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి రాసేయండి. ఆ తర్వాత ఈ మధ్య నెంబర్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 సార్లు x - 13 ఉంది, ఇది ఒకసారి రాసుకుంటాం. ఈ బయట ఉన్నది x - 14 అనేది ఒకసారి రాసుకుంటాము, ఈక్వల్ టు 0. x - 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 13 ఆర్ x ఈక్వల్ టు 14 ఈ రెండిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ని x అని అనుకున్నాము, అప్పుడు సెకండ్ నెంబర్ మనకి ఏమైందండి 27 - x. ఇప్పుడు సపోజ్ మనం x ఈక్వల్ టు 13 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ నెంబర్ వాల్యూ ఎంత అవుతుంది, మనకి 13 అవుతుంది. సెకండ్ నెంబర్ వాల్యూ ఎంత అవుతుంది, 27 - x అంటే ఎంత 13, దట్ ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ 13, సెకండ్ నెంబర్ 14 అవ్వచ్చు. లేదు, ఒకవేళ ఇప్పుడు x ఈక్వల్ టు 14 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, మనకి ఫస్ట్ నెంబర్ అంటే x కాబట్టి ఫస్ట్ నెంబర్ 14 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, సెకండ్ నెంబర్ అంటే 27 - x దట్ ఈక్వల్ టు 27 - x అంటే 14 దట్ ఈక్వల్ టు 13 అవుతుంది. అంటే ఇక్కడ మనకి x ఫస్ట్ నెంబర్ 13, సెకండ్ నెంబర్ 14 అయి ఉండొచ్చు. లేదు, ఫస్ట్ నెంబర్ 14, సెకండ్ నెంబర్ 13 అయి ఉండొచ్చు. ఓకేనండి, ఇది తప్పనిసరిగా రాయాలండి. ఓకేనండి, x ఈక్వల్ టు 13 ఆర్ x ఈక్వల్ టు 14 రాసి వదిలేయడం కాదు. ఇక్కడ మనకి ఫైండ్ ద నెంబర్స్ అని అడిగారు, ఫైండ్ ద 2 నెంబర్స్ అని అడిగారు. ఫస్ట్ నెంబర్ 13, 14 అవ్వచ్చు, అంటే ఫస్ట్ నెంబర్ 13, సెకండ్ నెంబర్ 14 అవ్వచ్చు. లేదు, ఫస్ట్ నెంబర్ 14, సెకండ్ నెంబర్ 13 కూడా అయి ఉండొచ్చు. ఓకేనండి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే కదా. ఓకేనండి, సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కింద కూడా రాసుకోండి, ఇఫ్ x ఈక్వల్ టు 13, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 13, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 14. ఇఫ్ x ఈక్వల్ టు 14, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 14, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 13. అంతే. ఓకేనండి. థర్డ్ క్వశ్చన్ అండి, ఫైండ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 613. 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే అక్కడ కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఇదే ఒక క్లూ అండి. కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కన అని అర్థం. పక్క పక్కన అంటే ఏ విధంగా, 1, 2 అదే 1, 2 అవండి. 1, 2 అంటే మనకి 12 అనుకుంటారు, అలాగే కాదు. 3, 4, 5, 6 ఈ విధంగా చూసారంటే పక్క పక్కన నెంబర్స్, అంతే కదండి. అలాంటివి 2 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 2 నెంబర్స్ని స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే 613 వస్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 నెంబర్స్ని మనం ఏమవుతాయో చూద్దాం. లెట్ ఫస్ట్ ఇంటీజర్, నేను ఫస్ట్ నెంబర్ని ఏమనుకుంటున్నాను అంటే x అని అనుకుంటున్నానండి. సెకండ్ నెంబర్ ఏమవుతుందండి, ఆటోమేటిక్గా x+1 అంతే కదండి. దాని తర్వాత నెంబర్కి ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నెంబర్ 3 అనుకోండి, దాని తర్వాత నెంబర్ ఏమవుతుందండి, తప్పనిసరిగా 3+1 4 అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ నెంబర్ 5 అనుకోండి, దాని తర్వాత నెంబర్ ఏమవుతుందండి 5+1 6 అవుతుంది, అంతే కదండి. ఫస్ట్ నెంబర్ 7 అనుకోండి, దాని తర్వాత నెంబర్ 7+1 ఆ విధంగా అవుతుంది. ఇక్కడ ఆ విధంగా x అని తీసుకున్నాను, తర్వాత ఏమవుతుందండి x+1. ఓకే, x+1 తీసుకున్నానండి. తర్వాత ఏమి ఇచ్చాడండి, సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్, వాటిని స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే 613 వస్తుంది. వాటిని స్క్వేర్స్ చేసి సమ్ చేయాలి, అంతేగాని ఈ విధంగా కాదు. చాలామంది దీన్ని యాడ్ చేసేసి అప్పుడు ఈ స్క్వేర్ చేస్తారు, కాదండి. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే ఇండివిజువల్గా వాటిని స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే అప్పుడు నీకు అది 613కి ఈక్వల్ అవుతుందంట. ఓకేనండి, సో ఇదిగోండి ఫస్ట్ నెంబర్ ఎక్స్ని స్క్వేర్ చేసాను, x+1. సెకండ్ నెంబర్ దాన్ని స్క్వేర్ చేసాను, x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ మీకు ఏ ఫార్ములా అప్లై చేస్తారండి, a+b హోల్ స్క్వేర్. a+b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2 × a × b. ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే ఇది మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ చూడండి x² + x² 2x², ఇంకో +2x + 2x +1 +1. ఈ 613 ఇటు పక్క తీసుకొచ్చేస్తే -613 ఈజ్ ఈక్వల్ టు 0. 2x² 2x చూడండి, +1 -613 -612 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ కామన్ తీసుకొచ్చాను, అంటే నెంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం తగ్గించుకోవచ్చు. ఎందుకు, మూడింట్లోని 2 కామన్ వస్తుంది. 2 కామన్ తీసాం అనుకోండి, ఇంక ఇటుపక్క ఏముంటుందండి అంటే ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ 2 పోయినట్టే అంటే x² ప్లస్ ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే ఇంక 2 లేనట్టే అంటే x. ఇక్కడ ఇచ్చోండి 612 ఎలా చూసుకోవాలి అంటే 612/2తో డివైడ్ చేయండి. 2 3s are 6. ఓకేనండి,
అయితే ఇక్కడ 2 6 ఆర్ 12 అని వేసేస్తారు. ఒకవేళ వేసారు అనుకోండి 2 ఇంటూ 36 చేస్తే నీకు 612 వస్తుందా? రావట్లేదు కదండి. సో అందుకని చెప్పి ఇక్కడ మధ్యలో 0 వేసుకోవాలి కాదు. ఓకేనండి. ఇప్పుడు 2 3 ఆర్ 6, 2 0 ఆర్ 0, 2 6 ఆర్ సారీ అంటే దీన్ని ఇంటూ చేయండి ఇప్పుడు 306 ఇంటూ 2, 2 6 ఆర్ 12, 2 3 ఆర్ 6 సరిపోతుంది కదండి 612. అది నేను ఈ విధంగా షార్ట్కట్గా ఏ విధంగా చేయగలన దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చేయలేదు, తర్వాత చేస్తాను. 2 ఇంటూ 306 ఓకేనండి. అంటే టోటల్గా 2 అనేది కామన్ తీసాను. ఇక్కడ 2 అనేది దీన్ని ఇంటూ చేస్తుందండి. ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అంటే 0/2 ఏమవుతుందండి? మళ్ళీ మనకి 0 అవుతుంది. అంటే టోటల్గా మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? x² + x - 306 = 0. ఇప్పుడు మనం దానికి చక్కగా రూట్స్ కనిపెట్టేయడమే. ఓకే ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టడమే బై ఫ్యాక్టరైజేషన్. ఓకేనండి. తప్పదండి, పెద్ద నెంబర్స్ ఉన్నా సరే చేయాలి. అంటే మనం ఇప్పుడు వరకు ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాం కాబట్టి ఫ్యాక్టరైజేషన్ ద్వారానే చేసేద్దామండి. అంటే మనకి ఫ్రెండ్స్ బేసిక్గా అంటే మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు చిన్నవి చేస్తామండి. ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అంటే అన్నీ అలాగే చిన్నగా ఉంటాయని చెప్పలేం కదండి. ఉండి కొద్దీ మనం ప్రాక్టీస్ ఎక్కువ అవ్వాలి. ఇంకా డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ రాసుకోకుండా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఏదైనా 2 నెంబర్స్ ఇంటూ చేస్తే ఇది రావాలి, ప్లస్ చేసిన మైనస్ రాసిన ఈ టర్మ్ వచ్చేగా ఉండాలి. ఆ విధంగా నేను చెక్ చేసుకోవాలండి. తప్పదండి, ఇదేమీ గుర్తుపెట్టుకునేది కాదు, చేసేది కాదు. ఈ విధంగా చెక్ చేస్తూ ఉంటే 17 ఇంటూ 18 306 వస్తుందండి. కాకపోతే ఇక్కడ సింబల్ కుదరట్లేదు. మనకి ఎంత కావాలండి? 1 సింబల్. ఎక్స్ ముందు ఎంత ఉంది? +1. సో ప్లస్ పెడితేనేమో 17 + 18 ఎక్కువైపోతుంది. మైనస్ పెడితేనేమో 17 - 18 అంటే ఎంత వస్తుందండి? -1 వస్తుంది. కానీ ఇక్కడ మనకు +1 రావాలి. సో ఇక్కడ 18 ఇంటూ 17 అన్నా కూడా 306. సో ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, 18 - 17 ఇంకో 1 వస్తుంది. ఇంటూ చేసుకున్నాను అనుకోండి, 18 ఇంటూ -17 -306. ఓకే, సాటిస్ఫై అవుతుందండి. సో ఈ ఎక్స్ని కాస్త నేను ఈ విధంగా రాశాను, 18x - 17x. అదే మన సాటిస్ఫై అయిన దానికి ఎక్స్కి పెట్టేయడమే, 18x - 17x అంతే. ఓకేనండి. -306 = 0. ఇక్కడ కామన్ తీసినట్టయితే ఎక్స్ కామన్ వస్తుందండి. x ఇంటూ x + 18. ఈ x + 18 పక్కన రాసండి. ఇక్కడ నెంబర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఏమొస్తుందండి? ఇక్కడ 17 తప్పనిసరిగా రావాలి. ఎందుకు? 17 ఇంటూ ఎక్స్. సో 17 ఇంటూ ఎక్స్, 17 ఇంటూ 18 306. సింబల్ అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్సా మైనస్సా? మైనస్సే పెట్టాలండి. సో ఇంకా మనకి డైరెక్ట్గా చేసేయడమే. ఏంటి? x + 18 ఇంటూ x - 17 = 0. x + 18 = 0 or x - 17 = 0. x = -18 or x = 17. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -18 అని నేను చెప్తానండి. ఎందుకు? క్వశ్చన్లోనే ఇచ్చారు కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. యాక్చువల్గా మనం ఈ సాల్వ్ చేసి ఏ వాల్యూ కనిపెడతామండి? వేరియబుల్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ కనిపెడతాం. ఎక్స్ వాల్యూ ఎందుకు కనిపెడతాం? ఫస్ట్లో మనం ఎక్స్ అని అనుకుంటాం కదా, వాటి వాల్యూస్ కనిపెట్టడం కోసం ఇదంతా చేయాలి మనం. ఓకేనండి. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -18 అని అంటాను. ఎందుకంటారు అంటే క్వశ్చన్లో ఫైండ్ ద 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అక్కడ ఫుల్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మనం x = 18 తీసుకున్నాము, సారీ -18 కదా, -18 తీసుకున్నాము అనుకోండి, ఫస్ట్ ఇంటీజర్ మనకి ఏమవుతుందండి? ఎక్సే కదా ఫస్ట్ ఇంటీజర్ అంటే, -18 అవుతుంది. అప్పుడు సెకండ్ ఇంటీజర్ ఏమవుతుంది? x + 1 అంటే -18 + 1 దట్ ఈక్వల్ టు -17 అవుతుంది. ఇక్కడ చూడండి, రెండు నెగిటివ్ ఇంటీజర్స్. సో మనం x వాల్యూ తీసుకోకూడదు. ఒకవేళ x = 17 తీసుకుంటే ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత అవుతుందండి? ఎక్సే కాబట్టి 17 అవుతుంది. సెకండ్ ఇంటీజర్ వాల్యూ ఎంత అవుతుందండి? 17 + 1 దట్ ఈక్వల్ టు 18. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ దాకా చేసి వదిలేస్తే ఫుల్ మార్క్స్ పడవు. తప్పనిసరిగా వ్రాయగండి. ఫైండ్ ద 2 నెంబర్స్ అన్నాడు. నువ్వు క్వాడ్రాటిక్ వీటిని సాల్వ్ చేసావు, ఇవన్నీ కూడా ప్రాసెస్లో సగం పార్ట్ అంతే. కానీ చివరికి ఏం కనిపెట్టాలి? నువ్వు ఆ 2 ఇంటీజర్స్ కనిపెట్టాలి. అంటే నీకు ఎక్స్ వాల్యూస్ తెలియాలి. ఎక్స్ వాల్యూ కనిపెట్టడం కోసం నువ్వు ప్రాసెస్ చేస్తావు. చివరిలో ఇక్కడ దాకా చేసి వదిలేసి రాయకపోతే మాత్రం మీకు కన్ఫామ్గా హాఫ్ మార్క్ అన్న పోద్ది. ఓకేనండి. సో ఇది తప్పకుండా రాయాలి. హాఫ్ మార్క్ అది 1 మార్క్ కూడా పోతుంది, ఎందుకంటే ఇది 4 మార్క్స్ కాబట్టి. సో ఫస్ట్ ఇంటీజర్ = 17, సెకండ్ ఇంటీజర్ = 17 + 1 = 18. ఓకేనండి. Fourth sum, friends, the altitude of a right triangle is 7 centimeters less than its base. If hypotenuse is 13 centimeters, find other 2 sides.
ఓకేనండి. క్వశ్చన్ చూసిన వెంటనే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని గుర్తొచ్చింది. వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకసారి గుర్తు చేసుకున్నాము. అంటే ట్రిగ్నోమెట్రీగా ఎక్కువగా వాటి గురించి చేసాం కదా. ఇక్కడ దాని గురించి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. రైట్ యాంగిల్ బేస్ చేసుకుని కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, పైథాగరస్ థియరం బేస్ చేసుకుని. సో ఇచ్చిన మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్. ఆగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అంటే నియర్లీ హైట్ అన్నట్టు అర్థం. ఓకేనండి. ఇందులో హైట్ అంటే మనం ఏది తీసుకుంటామండి, ఇది. సో ఇదే హైట్, దీన్ని ఆల్టిట్యూడ్ అని అంటాము. బేస్ అంటే ఇదే, అంతే. ఓకేనండి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి రైటింగ్లో అయితే రాశానండి. ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే ఆల్టిట్యూడ్ లెంత్ కావాలి అంటే బేస్ లెంత్ గురించి 7 తీసేయి, అంతే కదండి. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ అంటే అక్కడ ఈక్వల్ టు అని అర్థం. అంటే ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ లెస్. లెస్ అంటే మైనస్ సేమ్ అని అర్థము. ఎంత చేయాలి, 7 చేయాలి. 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్ అంటే బేస్ కన్నా 7 తక్కువ. ఇంకో బేస్ మైనస్ 7. ఓకేనండి. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఆల్టిట్యూడ్ని ఎక్స్ అనుకోవాలా, బేస్ని ఎక్స్ అనుకోవాలా. ఇప్పుడు సపోజ్ నేను బేస్ని ఎక్స్ అని అనుకున్నాను అనుకోండి, బేస్ని ఎక్స్ అని అనుకున్నాను అనుకోండి. ఇంకో బేస్, ఇఫ్ బేస్ ఈక్వల్ టు ఎక్స్, అప్పుడు ఆల్టిట్యూడ్ అంటే మనం ఏం చెప్తుందండి, ఇంకో ఆల్టిట్యూడ్ అంటే మనకి ఏంటి, బేస్ మైనస్ 7. అంటే బేస్ని ఎక్స్ అనుకుంటే ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ 7. అంటే బేస్ ప్లేస్గా ఎక్స్ పెట్టుకోవడమే. ఓకేనండి. ఈ విధంగా రైటింగ్ పార్ట్ రాసుకొని ఈ విధంగా అనుకుంటే మీకు ఈజీగా వస్తుందండి. సో మీకు డౌట్ రావచ్చు, ఆల్టిట్యూడ్ని ఎక్స్ అనుకోకూడదా అని. ఆల్టిట్యూడ్ని ఎక్స్ అనుకోవచ్చు, అప్పుడు దాని ద్వారా బేస్ వాల్యూ కూడా మీరు కనిపెట్టుకోవచ్చు. ఓకేనండి. ఒక వాల్యూ ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఎక్స్ అని అనుకుందాం. మనకి ఈక్వేషన్ ఏంటి, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు బేస్ మైనస్ 7. ఒకవేళ ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఈ ఎక్స్ వాల్యూ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు బేస్ మైనస్ 7, అంతే కదండి. ఇప్పుడు నీకు బేస్ కావాలంటే ఈ -7 ఇటుపక్క పంపించే, అంటే ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు బేస్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా అనుకున్నా పర్లేదు, లేదు ఇక్కడ ఈ విధంగా అనుకున్నా పర్వాలేదు. ఓకేనండి. సో మీకు ఇక్కడ ఎక్స్ ప్లస్ 7 అవుతుంది, ఇక్కడ మామూలుగా అయితే ఎక్స్ మైనస్ 7 అవుతుంది. ఏదైనా ఒకటేనండి ఇంచుమించు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అనుకుని చేసిన ఆన్సర్ వస్తుందండి, ఈ విధంగా అనుకుని చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ బొమ్మ డ్రా చేశానండి. ఇక్కడ హైపోటెనస్ ఈక్వల్ టు 39 ఇచ్చారు. హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉన్న 3 సైడ్స్లో పెద్ద సైడు హైపోటెనస్ ఈక్వల్ టు 13 వేసుకున్నానండి. ఇంక మిగిలిన 2 సైడ్స్, ఇంకో దీని బేస్ అనుకున్నాను, దీని ఆల్టిట్యూడ్ అనుకున్నాను, అంటే హైట్. ఇంకో బేస్ ఈక్వల్ టు మనం ఎక్స్ అనుకున్నాము, ఆల్టిట్యూడ్ అంటే ఎక్స్ మైనస్ 7 అయ్యింది. ఈ ఈక్వేషన్ ద్వారా ఇచ్చిన క్లూ ద్వారా. మనకి పైథాగరస్ థియరం ఏంటండి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. అంటే బేస్ స్క్వేర్ అంటే యాక్చువల్గా ఇది సైడ్ 1 అనుకుంటాము, దీన్ని సైడ్ 2 అనుకుంటాం కదా. ఇక్కడ బేస్ ఆల్టిట్యూడ్ అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ విధంగా మార్చాను అంతే. హైపోటెనస్ అంటే ఎంతండి, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ అంటే ఎంతండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ అంటే ఎంతండి, ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. సో నేను ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నేను అంటే ఇక్కడ నుంచి చెప్పలేదు కదండి, ఇది ఈ విధంగా రాసానండి. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే కొంచెం ఇటుపక్క తిప్పి రాశాను, ఎందుకంటే ఈక్వాలిటీకి అటుపక్క ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 13 ఇంటూ 13 169. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. ఈ 169 ఇటుపక్క వచ్చేస్తే ఎంతండి, 49 మైనస్ 169. 49 మైనస్ 169 అంటే ఇంకో మైనస్ 120. సో ఇక్కడ మైనస్ 120 రాసానండి, పక్కన రాసాను 2 స్టెప్లు. ఈ అన్నింటిలోంచి మనకి 2 కామన్ వస్తుంది, అంతే కదండి. ఇక్కడ 2 ఉంది, దీన్ని 2 ఇంటూ 7 అంటే 2 కామన్ తీయచ్చు. దీన్ని ఏమో 2 ఇంటూ 60గా రాసుకోవచ్చు కదండి. సో అక్కడ కూడా 2 కామన్ తీసుకోవచ్చు. టోటల్గా 2 కామన్ తీసానండి. దీన్ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0. అంటే టోటల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఇవి మనం మధ్యలో చేసేవన్నీ బేసిక్ ఆపరేషన్స్ అండి. సో నేను అందుకని చెప్పట్లేదు అన్నీని. ఓకేనండి. ఓకే, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీనికి రూట్స్ అనేవి కనిపెట్టాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. 1 ఇంటూ మైనస్ 60 దీనికి ఫ్యాక్టర్స్ రాశానండి. సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్లోనే మనకు సాటిస్ఫై అయిపోతుందండి, మన లక్కీ. ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, అంటే ఇవన్నీ మీకు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా అంటే ప్రతి బేసిక్ ప్రతి స్టెప్ చెప్పాలంటే కుదరదు కదండి. ఇప్పుడే ఎంత అయిందండి టైం, 28 minutes. అంటే నియర్గా హాఫ్ అన్ అవర్ అయిపోయినట్టే 3 సమ్స్కి.
మనం ప్రతి పాయింట్ చెప్పుకుంటేనే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ప్రతి బేసిక్ పాయింట్ చెప్పుకుంటే ఒక గంట పడుతుందండి. సో ఇంత హాఫ్ అన్ అవర్ అయితే ఒక 5 మినిట్స్ కూడా ఎవరు వీడియో అయితే చూడట్లేదండి. సో మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు ఫుల్గా కాన్సెప్ట్ అర్థమవుతుందండి. సగం సగం చూస్తే మీకు తెలుసు కదా, సగం సగం చూస్తే సరిగ్గా అర్థం కాదు. సో మీకు ఫుల్ కాన్సెప్ట్ కావాలంటే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. చివరిగా ఒక్క లైక్ చేసి వెళ్ళండి. చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ కూడా చేయట్లేదు. ఓకేనండి, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి. 7x - 60 = 0. సో ఇక్కడ చూసుకుంటే 5 - 12 -7 వస్తుందండి. ఇంటూ చేసుకుని చూస్తున్నట్టయితే ప్లస్ ఇంటూ మైనస్ సో 5 × 12 60. సో మనకి అదే సాటిస్ఫైడ్ ఫ్యాక్టర్. సో ఈ 7xని ఈ విధంగా రాసానండి. ఇంకో +5x - 12x. సో ఇక్కడ ఇందులోంచి ఏది కామన్ తీసుకోవచ్చండి, x కామన్ తీసుకోవచ్చు. x × x + 5, ఇక్కడ x + 5, ఇక్కడ x + 5, అదే ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ రాస్తారు, ఇక్కడ నెంబర్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఎంత వస్తుందండి, 12 కంపల్సరీగా వస్తుంది. మైనసా ప్లస్సా, మైనస్. ఒకసారి రాసుకున్నాక ఇంటూ చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ x + 5 × x - 12 = 0. x = -5 ఆర్ x = 12. ఓకేనండి. సో ఇక్కడ మనకి x వాల్యూస్ 2 వచ్చాయి. మనం ఏమనుకున్నామండి, బేస్ని x అని అనుకున్నాము. మనం లెన్స్ ఇవి కనిపెట్టాలి, బేసు ఆల్టిట్యూడ్ కనిపెట్టాలి. ఆల్టిట్యూడ్ వాల్యూ ఎంత అండి, x - 7. అది చివరిగా అన్నారు కదా, ఫైండ్ ద అదర్ 2 సైడ్స్. అదర్ 2 సైడ్స్ అంటే అక్కడ హైపోటెనస్ ఇచ్చాను, నువ్వు బేస్ ఎంతో ఆల్టిట్యూడ్ ఎంతో కనిపెట్టు. బేస్ అంటే x, ఆల్టిట్యూడ్ అంటే x - 7. x వాల్యూస్ మనం కనిపెట్టాం. నేను ఇక్కడ x వాల్యూ -5 తీసుకోవట్లేదండి, నచ్చలేదు నాకు, అందుకని తీసుకోవట్లేదు అని అనుకోవద్దు. ఇక్కడ x వాల్యూ -5 వచ్చిందండి. ఇక్కడ మనకి x వాల్యూస్ అనేవి ఏంటి, లెంత్స్. బేస్ అంటే ఏంటి, ఇక్కడ లెంత్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీని లెంత్ని మనం బేస్ అని అనుకున్నాం. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, దీని లెంత్ని మనం బేస్ అని అనుకున్నాం. అంటే x అనేది ఏంటి, ఇక్కడ లెంత్. ఒకవేళ నువ్వు x = -5 తీసుకుంటే అంటే లెంత్ నెగిటివ్ తీసుకున్నట్టు. లెంత్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందండి. అంటే సపోజ్ ఇప్పుడు డౌట్ రావచ్చు కొంచెం మందికి, నేను ఇక్కడ ఉన్నాను, ఇటుపక్క వెళ్ళిపోతేనేమో ఒక 5 సెంటీమీటర్, అదే 5 మీటర్లు వెళ్ళినట్టు, ఇటుపక్క వెళ్ళిపోతే -5 మీటర్లు వెళ్ళినట్టు అంటారేమో. కాదండి, ఇక్కడ మనం అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఓకే ఇటు సైడ్ 5 మీటర్స్ వెళ్ళావు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం అనుకో ఇటు సైడ్ 5 మీటర్స్ వెళ్ళాం అంతే. అంతేగాని ఇటు పక్క వెళ్ళిపోతే, ఎడం పక్క వెళ్ళిపోతే నెగిటివ్, అటు పక్క వెళ్ళిపోతే పాజిటివ్ అని కాదండి. ఓకేనండి. అంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ చెప్తున్నానండి, మామూలుగా వేరేగా కామెడీగా అర్థం చేసుకోవద్దండి. మీకు ఆ విధంగా చేస్తారేమో అని కొంతమంది డౌట్స్ ఉంటే ఆ విధంగా చేయొచ్చేమో అని అనుకుంటారు. సో వాళ్ళకి చెప్తున్నా. ఓకేనండి. ఈ విధంగా మనం తీసుకోకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ నడిచామనుకోండి 5 మీటర్స్ అంటే ఇంత దూరం నడిచాము. ఒకవేళ ఇటుపక్క నడిచాము అనుకో, ఇటుపక్క 5 మీటర్స్ నడిచాము అంతే. అక్కడ నెగిటివ్ అనేది ఉండదు. ఓకేనండి. లెంత్ ఒకటి, నెక్స్ట్ వాల్యూమ్ ఒకటి, ఇంకా మనం కొలిచేవి అంటే మెజర్ చేసేవి నెగిటివ్గా ఉండవు. ఓకేనండి. నెంబర్స్ వాల్యూస్ అనేవి నెగిటివ్ వస్తాయి, కానీ మనం కొలిచేవి మెజర్ చేసేవి వాటికి నెగిటివ్ వాల్యూస్ ఉండవు. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకేం చెప్పి నేను x ≠ -5 అని తీసుకున్నాను. అంటే x = 12. therefore బేస్ = x అంటే ఎంతండి, 12 సెంటీమీటర్స్. అండ్ ఆల్టిట్యూడ్ = x - 12, x - 7 సారీ. x అంటే ఎంతండి, 12 - 7 దట్ = ఎంత, 5 సెంటీమీటర్స్. సో ఇవ్వండి మీకు లెంత్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. ఇప్పటి వరకు ఎవరైనా ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంటే చివరి వరకు చాలామంది చూడడానికి ఇష్టపడరు. అఫ్కోర్స్ నేను ఇష్టపడిన అనుకోండి, కానీ నేర్చుకోవాలి కదా, కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే తప్పనిసరిగా చూడాలి. ఓకేనండి. సో టైం ఎంత అయినా సరే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది మీకోసమే, మీకు యూజ్ అవుతుందని చెప్పి. రైటింగ్ సమ్స్ అనేటప్పటికీ మీకు కాంపిటేటివ్గా తప్పనిసరిగా చూస్తారు. ఓకేనండి. మీ డిగ్రీ అయిపోయాకైనా బీటెక్ అయిపోయాకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అప్పుడు తప్పనిసరిగా ఇటువంటి సమ్స్ మీరు చూస్తారు. ఓకేనండి. సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.